సంగారెడ్డి జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం భాగంగా కంది మండలంలోని రైతు వేదికలో మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గీతంతో ప్రారంభించి ముఖ్యమంత్రి సందేశాన్ని వినిపించారు. అనంతరం వివిధ శాఖల అధికారులు అమల్లో ఉన్న సంక్షేమ పథకాలపై వివరాలు తెలియజేశారు. రైతు రుణమాఫీ, రైతు బీమా, ఇందిరమ్మ ఇల్లు, స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు, రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ, వైద్య సేవలు వంటి పథకాలపై లబ్ధిదారులకు అవగాహన కల్పించారు. అలాగే ముఖ్యమంత్రి అల్పాహారం పథకం, ఇందిరమ్మ కుటుంబ బీమా, ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంపై విస్తరణ వంటి కొత్త పథకాలపై కూడా వివరించారు. ఈ సందర్భంగా టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మల జయప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ అర్హులైన ప్రతి లబ్ధిదారుకు సంక్షేమ పథకాలు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు తమకు అందిన ప్రయోజనాలను పంచుకుంటూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల కోసం చేస్తున్న కార్యక్రమం మన ముందే పెట్టడం జరుగుతుంది. చాలా మటుకు మనమందరం కూడా వాటిని అనుభవిస్తున్నాం. మరి ప్రతి మనిషికి కూడా ఏదో రూపంగా ప్రతి పథకం అందడం జరుగుతుంది. ముఖ్యంగా రైతు భరోసా రైతులకు చేయడం జరుగుతుంది. మరి ఈ 2-3 రోజుల్లోనే మొత్తం కూడా 5 ఎకరాల అందరూ కూడా రైతు భరోసా రావడం జరుగుతుంది. అలాగే రైతులకి గత ప్రభుత్వం పనిముట్లు ఏ రోజు కూడా ఇవ్వలేదు. మరి ఈ ప్రభుత్వం వచ్చినాక రైతులు పనిముట్లు, ట్రాక్టర్లు కానీ, ట్రాక్టర్ సంబంధించిన పనిముట్లు కానీ, డ్రోన్స్ కానీ, మరి స్ప్రే చేసే మిషన్స్ కానీ మరి ఇవ్వడం జరిగింది. ఎస్సీ వాళ్ళకి సబ్సిడీ కూడా 30%, 40% సబ్సిడీ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రైతులు ప్రభుత్వం ఏం చెప్తుందంటే పంట మార్పిడి చేయాలి. మనం ఒకటే పంట వెళ్తున్నాం కాబట్టి పంట దిగుబడి తగ్గిపోయి మరి ఇబ్బందులు వస్తున్నాయి రైతులకు. రైతు పంట మార్పిడి చేస్తే మరి భూమి సారవంతమవుతుందని చెప్పడం జరుగుతుంది. మనం గమనించాలి. ఎందుకంటే మనం తినేది ఒకటే అన్నం తింటే ఎట్లా ఉంటుంది, అందులో కారం కానీ, ఉప్పు కానీ, మరి లేదా కూరగాయలు కలుపుకుంటే ఎట్లా ఉండదో భూమి కూడా అలాంటి పరిస్థితి మనం తీసుకురావాలి. ఒక అన్నమే తినడం కాదు కాబట్టి దాంట్లో అన్ని కూడా 9 రకాల మరి ఇందిరమ్మ చీలు ఇప్పుడు ఒక అక్క చెప్పింది. మేము ఎక్కడ పోయినా ఇందిరమ్మ చీలు కట్టుకొని పోతే మమ్మల్ని ఒక గుర్తింపు ఉన్నది. ఇప్పుడు పోలీసులు వస్తే పోలీసు డ్రెస్ ఎలా చూస్తామో మా ఇందిరమ్మ మీరు చీరలు కట్టుకుంటే మమ్మల్ని అంత ఆధారిస్తూ మాకు అంత గౌరవం కలుగుతుందని చెప్పడం చాలా సంతోషించాలి. ఇక ముందు కూడా వచ్చే పథకాలు చాలా ఉన్నాయి. మీ అందరికీ కూడా అందజేసే విధంగా ప్రభుత్వ అధికారులు కూడా మీకోసం కృషి చేస్తారని తెలియజేసుకుంటున్నాను. స్కూల్ విషయాలకు వస్తే చాలా స్కూల్లో 10 సంవత్సరాలు ఎలాంటి ఒక రూమ్ అంటే ఒక బాత్రూమ్ సౌలభ్యం కూడా చేయలేదు. మరి ఇప్పుడు ఆ శాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతులనే పెట్టుకొని అభివృద్ధి చేయాలి. ఈనాటి పాలన రేపటి పౌరులు పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని ఆహారం కూడా పోషకాహారం ఇవ్వడం. ఇప్పుడు ఎన్ని ఒకరు చక్కగా చెప్తుంది. రోజు ఎలాంటి ఆహారం ఇస్తుందో దయచేసి మీరందరూ కూడా ప్రైవేట్ స్కూళ్ళలో పంపించి లక్షలు పెట్టి వాళ్ళ బుర్రలు ఏముందో తెలియదు కానీ పైసలు మాత్రం ఇస్తున్నాం. గవర్నమెంట్ స్కూల్లో మంచి టీచర్స్, మంచి భోజనము, మరి అవి పిల్లలు బాగా ఎదగాలి, మరి పైకి రావాలంటే గవర్నమెంట్ హాస్టల్ కానీ గవర్నమెంట్ స్కూల్లో చదివించండి అని ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటున్నా. రాబోయే కాలంలో ఇంకా కూడా ఇంటిగ్రేట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్ ఎట్లా ఉంటుందో ముఖ్యమంత్రి గారు ఇంటిగ్రేట్ స్కూల్ కూడా తేవడం జరుగుతుంది. మీ అందరి కోసం ఇంకా కృషి చేస్తూ ముందుకెళ్ళే ప్రభుత్వం మీరందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన
ఈరోజు 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మనము మండల్ లెవెల్ ప్రోగ్రామ్స్ అన్ని మండలాల్లో ఈరోజు ఏర్పాటు చేసుకుంటున్నాము. ఈ ప్రోగ్రామ్కి విచ్చేసిన గౌరవనీయులైన టీడీఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గారికి, అలానే వేదిక పైన ఉన్న GMDIC గారికి, అధికారులందరికీ, ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న సర్పంచ్కి, ఉప సర్పంచ్కి, అలానే ఈరోజు మన విఓ గ్రూప్స్, రైతులు, ఇంకా ప్రజలు ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ నమస్కారాలు. మనము గత నెల నుంచి ఆల్మోస్ట్ మార్చ్ 6వ తారీఖు నుంచి ఇప్పటి వరకు ఒక నెల మనము ఆల్రెడీ ఈ ప్రోగ్రాంలో అందరూ పార్టిసిపేట్ చేశారు. ఫస్ట్లీ సర్పంచ్లు, ఉప సర్పంచ్లు కూడా ఫస్ట్ వారమే మీరు ముందుండి శానిటేషన్ అనేది చేపించారు, మీరు కూడా పాల్గొన్నారు. దాని తర్వాత మీరు ఏప్రిల్ 2 నాడు కూడా గ్రామ సభలు ప్రతి జీపీలో నిర్వహించినందుకు మీకు అందరికీ ఫస్ట్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ ప్రోగ్రామ్ మీరు ముందుకు నడిపించకపోతే మనకి ప్రోగ్రామ్ ఇంపాక్ట్ అనేది కనిపించదు. ఎందుకంటే ఏ పని చేయాలన్నా ఫస్ట్ గ్రామంలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్స్, పంచాయత్ సెక్రటరీ అందరూ కలిసి పనిచేస్తేనే ఏ ప్రోగ్రామ్ అయినా, అది నేషనల్ ప్రోగ్రామ్ అవ్వచ్చు, స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ అవ్వచ్చు, డిస్ట్రిక్ట్ లెవెల్ మనం తీసుకునే ఇనిషియేటివ్ అవ్వచ్చు, వీటన్నిటికీ కూడా ఒక గ్రామ పంచాయత్ అనేది మనకి యూనిట్ కాబట్టి అక్కడ యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ మీరు అందరిది రెగ్యులర్గా ఉండాలి అని కోరుతున్నాను. ఇప్పటి వరకు కూడా మీరు బాగా పార్టిసిపేట్ చేశారు. కానీ మనకి ఇంకా ఒక 2 నెలల పాటు ప్రోగ్రామ్స్ మనకి ముందు ఉన్నాయి కాబట్టి దాంట్లో కూడా మీరందరూ పాల్గొని ముందుకు తీసుకెళ్ళాలి అని కోరుతున్నాను. మనకి గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ చూసుకుంటే ఇప్పటి వరకు మనం శానిటేషన్, అలానే హెల్త్ ప్రోగ్రామ్ డీటెయిల్గా చేసుకోవడం జరుగుతుంది. ఈ వారం మనము రోడ్ సేఫ్టీ గురించి చాలా పెద్ద ఎత్తున ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తున్నాము. సో మీ గ్రామాల్లో కూడా మీరు రోడ్ సేఫ్టీ అవేర్నెస్ గురించి పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు ఇంకొన్ని యాక్టివిటీస్ తీసుకోవాలి అని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా వచ్చే 2 నెలల్లో మనకి వెల్ఫేర్ గురించి ఉంది. అంటే మనము టేకప్ చేసిన SC, ST, BC హాస్టల్స్ కానీ వాళ్ళకి ఇస్తున్న స్కీమ్స్ గురించి మనం చూసుకోవాలి. దాని తర్వాత చైల్డ్ సేఫ్టీ గురించి, పిల్లల సేఫ్టీ గురించి మనకి ప్రోగ్రామ్ ఉంది. అలానే మనం చూసుకుంటే యూత్ అండ్ స్పోర్ట్స్ గురించి ప్రోగ్రామ్ ఉంది. వీటన్నిటిలో కూడా మీరు పాల్గొనాలి అనేది కోరుతున్నాము. మనకి ప్రభుత్వం నుంచి ఈరోజు వస్తున్న స్కీమ్స్ గురించి ప్రతి అధికారి కూడా మీకు చెప్పారు. ఇక్కడ మీరు సర్పంచెస్, ఉప సర్పంచెస్గా లేకుంటే మన విఓ గ్రూప్స్ అందిస్తున్న ప్రతి స్కీమ్, అది రైతు భరోసా అవ్వచ్చు, మహాలక్ష్మి పథకం అవ్వచ్చు, సిలిండర్స్ అవ్వచ్చు, లేదంటే ఇంద్రమ్మ ఇల్లు కానీ, ఈ అన్ని పథకాల్లో మీ ఊర్లో ఉన్న అర్హులైన బెనిఫిషరీస్ అందరికీ కూడా స్కీమ్ అందుతుందా లేదా అనేది ఎన్షూర్ చేసుకునే బాధ్యత మీకు ఉంది. ఎవరైనా 4 ఫ్యామిలీస్ వాళ్ళు ఉండి జెన్యూన్ బెనిఫిషరీస్ మిస్ అయిపోయి ఉంటే వాళ్ళని కొంచెం దగ్గరుండి వాళ్ళతో అప్లికేషన్స్ పెట్టించేది, అండ్ వాళ్ళు కరెక్ట్గా మీ సేవ కానీ పంచాయత్ సెక్రటరీ దగ్గర అప్లికేషన్స్ పెట్టి ప్రాసెస్ చేయించేది కూడా మీరు కొంచెం ముందుకు తీసుకెళ్తే ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ అందిస్తున్న స్కీమ్స్ మనకి స్మూత్గా అందుతాయనేది తెలియజేస్తున్నాము. అలానే మనకి ఇప్పుడు సివిల్ సప్లైస్లో చూసుకుంటే 3 నెలలకి కావాల్సిన రేషన్ కూడా రేషన్ షాప్స్లో అందిస్తూ ఉన్నారు, ఒకేసారి అందిస్తున్నారు. ఇప్పటికే ఆల్మోస్ట్ 80% అన్ని షాప్స్లో ఇవ్వడం జరిగింది. ఎవరైతే మిగిలారో వాళ్ళు కూడా తీసుకోవాలి అనేది కోరుతున్నాము. అండ్ రాబోయే రబీ ప్రొక్యూర్మెంట్ సీజన్లో కూడా మనం మహిళా గ్రూప్స్కి ఎక్కువ సెంటర్స్ ఇచ్చి వాళ్ళ ద్వారానే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి దీంట్లో సర్పంచెస్ అలానే మన మహిళా గ్రూప్ కూడా బాగా ట్రైనింగ్ పొంది వాళ్ళు ముందుకు వచ్చి ఈ ప్రొక్యూర్మెంట్లో కూడా మనకి మంచి సహాయం అందియాలి అనేది కోరుతున్నాము. ఇప్పుడు రాబోయే నెల మనకి అంగన్వాడీస్, స్కూల్స్ అన్నింటినీ కూడా సెలవులు ఉంటాయి. ఈ సెలవుల్లో మా రిక్వెస్ట్ ఏమంటే, గత సంవత్సరంలో EGS కింద స్కూల్స్కి టాయిలెట్స్ చాలా శాంక్షన్స్ ఇచ్చాము, కాంపౌండ్ వాల్స్ చాలా శాంక్షన్స్ ఇచ్చాము, BO బిల్డింగ్స్కి కూడా శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. కానీ నిన్న ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసుకుంటే చాలా వరకు మనకి స్కూల్ టాయిలెట్స్, కాంపౌండ్ వాల్స్ ఒక 30-40% కంప్లీట్ చేశారు. సర్పంచెస్ ఎక్కడైతే ముందుకు వచ్చి వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకున్నారో కాంపౌండ్ వాల్స్, టాయిలెట్స్, BO బిల్డింగ్స్, GP బిల్డింగ్స్, అంగన్వాడీ కేంద్రాలు, ఇవన్నీ కూడా మనకి EGS కింద ఉన్నవి. సర్పంచులు, ఉప సర్పంచులు ఇంట్రెస్ట్ తీసుకున్న దగ్గర ఇవి కంప్లీట్ చేశారు, చాలా వరకు ప్రోగ్రెస్లో ఉన్నాయి. సో ఈ వచ్చే 2 నెలల్లో అవన్నీ కూడా మీరు ముందుండి పూర్తి చేయాలి అనేది కోరుతున్నాము. వచ్చిన బడ్జెట్ని మనము ల్యాబ్స్ కాకుండా అది కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే ఊరికి ఒక GP బిల్డింగ్, అంగన్వాడీ కేంద్రం, BO బిల్డింగ్, స్కూల్కి టాయిలెట్, కాంపౌండ్ వాల్ మనకి EGS నిధుల్లోనే కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి మీరందరూ కూడా దానికి సహకరించాలి అని కోరుతున్నాము. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ కొత్త పథకాల గురించి మేడం కూడా మీకు ఎనీవే చెప్తారు.
కానీ మనకి ఉన్న పథకాలని ఇంకా ప్రజల్లోకి మీరు తీసుకెళ్ళి ఎవరైనా ఇంకా అవగాహన వాళ్ళకి లేదు అంటే మీరు వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళకి కూడా మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి సహాయం చేయాలి నేను కోరుతున్నాను. ఈరోజు ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే ఇంకా 99 రోజుల యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉందో దాంట్లో మీరందరూ కూడా పార్టిసిపేట్ చేసి సక్సెస్ చేస్తారని కోరుతున్నాను. థ్యాంక్ యూ.